పెద్దయ్య, ఆ గౌతమ్ కరెక్ట్ మనిషి కాదని మాకెప్పుడో తెలుసు పెద్దయ్య. అమ్మాయి గారిని కూడా చాలా ఇబ్బంది పెట్టాడు. కానీ మీరు గౌతమ్ మీద చూపిస్తున్న నమ్మకం, సీఎం గారికి ఇచ్చిన మాట కోసం మేమెవరం గౌతమ్ గురించి మీకు చెప్పలేదు. వాడి గురించి చెప్పాలంటే ఒకటి కాదు పెద్దయ్య, చాలా ఉన్నాయి. వాడు ఎలా అయినా అమ్మాయి గారిని సొంతం చేసుకోవాలి అనుకున్నాడు. ఆ అమ్మాయి గారికి ఇష్టం లేకపోయినా మీరు బాధపడకూడదని ఇష్టం ఉన్నట్టు నటించారు. వాడేం చేసినా మీరు వాడిని వెనకేసుకురావడంతో వాడొకసారి అమ్మాయి గారి మీద అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. వాడిని మీరు అంతలా నమ్మేలా నటించాడు వాడు. వాడి గురించి ఏం చెప్పాలనుకున్నా మాకు మీ పొలిటికల్ కెరియర్, మీరిచ్చిన మాట, మీ గౌరవం అన్నీ గుర్తుకొచ్చాయి. వాడి గురించి నిజం చెప్పగలమే కానీ ఆ నిజాన్ని నిరూపించడానికి ఆధారాలేవి ఉండేవి కాదు. అందుకే ఏం చేయలేని పరిస్థితిలో ఉండిపోయాం. అవునన్నా, గౌతమ్ ఫస్ట్ నుంచి కూడా నాతో కూడా అలానే ప్రవర్తించేవాడు. కానీ మీరు చెప్పిన వాడినే పెళ్లి చేసుకుంటాను, మీరు తలదించుకునే పని చెయ్యను అని మీకు మాట ఇచ్చాను కదా. ఆ మాట కోసమే ఇంతకాలం వాడేం చేస్తున్నా భరించాను నాన్న. అమ్మాయి గారు మీకిచ్చిన మాట కోసం అలాంటి నీచుణ్ణి పెళ్లి చేసుకుంటుందని తెలిసి ఆ రోజు ఎలాగైనా పెళ్లి ఆపాలని గౌతమ్ మోసం చేసిన శైలుని తీసుకొస్తుంటే ఆ గౌతమ్ నన్ను పొడిచాడు పెద్దయ్య. ఆ రోజు కూడా తనకున్న అధికారాన్ని అడ్డు పెట్టుకునే తనకే పాపం తెలియనట్టు మాయ చేశాడు. సీఎం గారి మేనలుడు మంచివాడై ఉంటాడని గుడ్డిగా నమ్మి ఇంతమంది మనసుల్ని బాధ పెట్టాను నేను. మీరంతా నా వల్ల ఇంత బాధపడుతూ కూడా పైకి నవ్వుతూనే ఉన్నారు. నా పదవి, పరువు, ప్రతిష్టల కోసం మీ ఇష్టాల్ని చంపుకున్నారు. ఎంతో బాధను అనుభవించారు. ఆఖరికి మీ ప్రాణాల మీద కూడా తెచ్చుకున్నారు. ఇలాంటి మంచివాళ్ళు చెప్తున్న మాటలు వినకుండా నా బిడ్డ జీవితం నాశనం చేయాలనుకున్న కసాయివాణ్ణ నేను నమ్మాను. నమ్మితే ఇంతగా నన్ను మోసం చేస్తాడా? మిమ్మల్ని ఎంత బాధ పెట్టానో నాకిప్పుడు అర్థం అవుతుంది. తమ్ముడు, నువ్వు బాధపడకు తమ్ముడు. ఆ గౌతమ్ని అరెస్ట్ చేయించాను కదా. వాడు చేసిన తప్పుకి వాడికి శిక్ష వేశామక్క. కానీ నేను చేసిన తప్పుకి నాకు కూడా శిక్ష పడాలి కదా. పెద్దయ్య, మీరు బాధపడకండి పెద్దయ్య. నాన్న, మేమెవరూ మీ వల్ల బాధపడలేదు నాన్న. అవునయ్య గారు, మీరు బాధపడవాకండి. ఫోన్ చేస్తాను. తమ్ముడు బాధలో ఉన్నాడు అంతే తప్ప వేరే ప్రమాదం ఏమీ లేదు తమ్ముడు. మీరేం కంగారు పడకండి. తమ్ముడికి ఏం కాదు. రూమ్లోకి తీసుకెళ్దాం పదండి. అయ్యో, జాగ్రత్త. నాన్న, హలో డాక్టర్, తొందరగా రండి.
మమ్మీ, మనకు అడ్డుగా ఉన్న గౌతమ్ జైలుకు పోయాడు. మహావయ్య పైకి పోయేలా ఉన్నాడు. అదే కనుక జరిగితే మన ప్రాబ్లం 50% క్లియర్ అయిపోయినట్టే మమ్మీ. పోతాడంటావా? ఆ, పోతే మంచిది అనుకుందాం మమ్మీ. పోలేదనుకో మనమే అప్పుడప్పుడు ఇలాంటి స్ట్రోకులు ఇస్తూ ఉందాం. ఈ మెడిసిన్స్ వాడండి, తగ్గిపోతుంది. అలాగే డాక్టర్. డాక్టర్, మా నాన్నకి ఎలా ఉంది? ప్రమాదం ఏమీ లేదమ్మా. ఆయన బాగా స్ట్రెస్కి గురయ్యారు. ఇంజెక్షన్ ఇచ్చాను, కాసేపు వెయిట్ చేయండి, స్పృహలోకి వస్తారు. కానీ ఒక్క విషయం, ఆయన స్ట్రెస్ ఫీల్ అయ్యే విషయాలు ఆయనతో డిస్కస్ చేయకండి. వీలైనంత హ్యాపీగా ఉండనివ్వండి, ప్రశాంతంగా ఉంచండి. అలాగే డాక్టర్. ఏ కానిస్టేబుల్, లాక్ ఓపెన్ చేయి. నేనెవరో తెలిసి కూడా నన్ను అరెస్ట్ చేశారు. నేను బయటకు వస్తే నా పవర్ ఏంటో చూపిస్తా. సార్, అలా అరవకండి. మా సిఐ గారు విన్నారంటే ఆయన పవర్ మీకు చూపిస్తారు. ఏంట్రా భయపడుతున్నావా? లేదు సార్, భయపడుతున్నాను. ఏం మాట్లాడుతున్నావురా? మీలాంటి గొప్పోళ్ళు స్టేషన్కి వచ్చినప్పుడల్లా మాకు ఈ భయం మామూలే సార్. మా సిఐ గారికి కోపం రాకుండా మేమే చూసుకోవాలి. ఆయనకి కోపం వస్తే మిమ్మల్ని కొట్టకుండా మేమే కాపాడాలి. మీరు ఈ రాత్రి వరకు కొంచెం సైలెంట్గా కూర్చోండి. ఏం మాట్లాడాలనుకున్నా మైండ్ వాయిస్ వేసుకోండి. ఆ వాయిస్లు బయటకు వస్తే ఇక మీ ఇష్టం సార్. మా సిఐ మెంట్లోడు సార్. నన్ను చూస్తేనే ఉచ్చ పోసుకునేవాళ్ళు నాకే లెక్చర్ ఇస్తున్నారా? శైలు రాజుగాడికి ఎలా దొరికింది? వాడిని తక్కువ అంచనా వేశాను. నేననుకున్నంత పప్పుగాడేం కాదు వాడు, ఖతర్నాక్ గాడే. ఎప్పుడు నా మాట వినే అంకుల్ కూడా ఈసారి నా మాట వినలేదు. ఆ రాజుగాడి మాటే విన్నాడు, నన్ను అరెస్ట్ చేయించాడు. ఈ పరిస్థితి వస్తుంది అని కల్లో కూడా అనుకోలేదు. సార్, ఇక్కడ ఉండడానికి ఎందుకు సార్? అందరూ అంతలా బాధపడుతుంటారు. మేము సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నాం. మమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవ్వండి సార్. అలా కూడా కుదరకపోతే స్వాతంత్ర సమరయోధులు ఎంతోమంది జైల్లో ఉండి పోరాడినోళ్ళే, వాళ్ళని చూసైనా ఇన్స్పైర్ అవ్వండి సార్. ఇంకొంతమంది అయితే జైల్లోనే ఉండి ప్రపంచాన్ని ఏలుతుంటారు సార్. వాళ్ళని చూసైనా ఇన్స్పైర్ అవ్వండి సార్. మీ ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూస్తుంటే స్వాతంత్ర సమరయోధులు మీకు నచ్చినట్లేరు. ఫైనల్గా మిగిలిన ఆప్షన్ జైల్ని శ్రీకృష్ణ జన్మస్థానం అంటారు కదా, మీరు కూడా శ్రీకృష్ణుల్లా హ్యాపీగా ఉండండి సార్. ఏం మాట్లాడుతున్నావురా? సార్, బయట ఉన్నప్పుడు ఏమీ చేయలేక లోపలికి వచ్చాక ఇలా ఊసలు గట్టిగా పట్టుకుంటే ఏం ప్రయోజనం సార్? ఏంటి సురేష్, సీఎం గారి మేనల్లుడితో పరాచకాలు ఆడుతున్నావు? అవి పరచకాలు కాదు శ్రీనివాస్, ప్రవచనాలు. రా. ఆ రాజుగాడు చేసిన పని వల్ల నన్ను చూస్తుంటే వీళ్ళందరికీ కామెడీ అయిపోయింది. రే రాజు, నేను బయటకొచ్చాక నీ అంతు చూస్తాను. నీకు సహకరించిన
ఆ శైలు అంతు చూస్తాను. ఇంతకాలం 2 మొహాలతో బతికాను, అది కూడా రూప కోసం. ఇప్పుడు ఒక మొహం రివీల్ అయిపోయింది. ఇక నటించాల్సిన అవసరం లేదు. నాకు దక్కని రూపని ఎవరికీ దక్కనివ్వను. రూప దక్కితే నాకే దక్కాలి. యస్. నువ్వు క్షమించే వరకు నేను ఎక్కడే కూర్చుంటా. రాజు, తప్పు చేసినందుకు వీణ్ణి, ఆ తప్పుని వెనకేసుకొచ్చినందుకు ఈయన్ని. తమ్ముడు, మా చిన్న మామయ్య క్షమించమని అడిగిన అంకుల్ క్షమించలేదు. నేను కూడా అంకుల్ని క్షమించను. అంకుల్నే కాదు, రూప విషయంలో ఎవ్వరు అడ్డొచ్చినా క్షమించను, చంపేస్తాను. ఇంతకాలం నేను ప్రేమిస్తే ఎలా ఉంటుందో చూశారు. ఇప్పుడు ప్రేమ కోసం తెగిస్తే ఎలా ఉంటుందో చూస్తారు. చాలా పెద్ద తప్పు చేశావు రాజు. ఇంకో 10 నిమిషాలు లేటుగా వచ్చినా నువ్వు బతికిపోయి ఉండేవాడివి. 10 నిమిషాలు ముందొచ్చి నీ ఆయుష్ నువ్వే తగ్గించుకున్నావు. ఇంకెప్పుడు లేస్తాడు మమ్మీ మావయ్య? నాన్న, పెద్దయ్య, ఎలా ఉంది తమ్ముడు? అమ్మా రూప, హెల్ప్ చెయ్. జాగ్రత్త. పెద్దయ్య, ఎలా ఉంది తమ్ముడు? నాన్న, ఎలా ఉంది నాన్న? పర్వాలేదమ్మా. అమ్మ రూప, నా పరువు ప్రతిష్టల కోసం, నా మాటను నిలబెట్టడం కోసం నువ్వు ఎంత బాధను అనుభవించావని నేను అర్థం చేసుకోలేకపోయానమ్మా. సీఎం గారిని చూసి గౌతమ్ కూడా ఆయనలాగే మంచివాడు అనుకున్నానమ్మా. నువ్వు ఇంత బాధపడుతున్నా నాకు ఒక్కసారన్నా చెప్పాలనిపించలేదమ్మా రూప? లేదు నాన్న, మీరు కొంచెం బాధపడితేనే తట్టుకోలేను. అలాంటిది అంత పెద్ద బాధకి నేనెలా గురి చేయగలను నాన్న? దానికి కారణం నేనే అయితే నేను తట్టుకోగలనా? తండ్రి కూతుళ్ల మధ్య దూరం పెంచారని సంతోషించే లోపు కలిసిపోయారు. ఛ! రాజు, పెద్దయ్య, రూప విషయంలో నా ఆలోచనల కంటే నీ ఆలోచనలే గొప్పగా ఉన్నాయిరా. రూపకి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా నువ్వే మొండిగా అడ్డుపడుతున్నావు. నీ ప్రేమతో పోలిస్తే నా ప్రేమ ఓడిపోతుందేమోరా. అయ్యో పెద్ద, అంత పెద్ద మాట అనకండి పెద్ద. అమ్మాయి గారిని కాపాడుకోవడం నా బాధ్యత. అంతేకాదు, నిన్న జరిగిన విషయంలో కూడా అమ్మాయి గారు కావాలని ఏం చేయలేదు పెద్దయ్య. ఆ విషయం గురించి రాజు మాట్లాడితే దొరికిపోతాను. ఎలాగైనా టాపిక్ డైవర్ట్ చేయాలి. రాజు, ఆగిపోయిన పీడకల్ని మళ్ళీ గుర్తు చేసుకోవడం ఎందుకు? తమ్ముడి ఆరోగ్యం బాగుపడ్డం నీకిష్టం లేదా? జరిగిందేంటో పెద్దయ్య గురికి తెలియాలి కదా అమ్మగారు. నువ్వు చెప్పరా అయ్యా. పెద్ద, మీరు అలాగే ఆలోచిస్తారు. ఎందుకంటే నా తమ్ముడికి ఏమైనా అయితే మీకే నష్టం లేదు కదా.
కానీ మా తమ్ముడికి ఏమైనా అయితే మేం తట్టుకోలేం. మీ ఫ్యామిలీ అంతా కలిసి మా తమ్ముడిని ఏం చేయాలనుకుంటున్నారు? అక్క, ఎందుకలా మాట్లాడతా? ఈ ఫ్యామిలీ వల్ల మనకి జరిగిన మంచి గురించి చెప్పమంటే 100 చెప్పొచ్చు. వాళ్ళ వల్ల జరిగిన నష్టం ఒక్కటి కూడా ఉండదు. నాకేం కాదక్క, నువ్వేం కంగారు పడకు. పెద్దయ్య, మీకు చెప్పే అంతటి వాడిని కాదు. పాత విషయాలు గుర్తు చేసి మిమ్మల్ని బాధ పెట్టే ఉద్దేశం నాకు లేదు. కానీ ఒక్క మాట పెద్దయ్య, అమ్మాయి గారు కల్లో కూడా మిమ్మల్ని బాధ పెట్టే పని చేయరు. ఆ గౌతమ్ విషయంలో ఎంత బాధపడ్డారో, ఎంత భయపడిపోయారో నాకు తెలుసు పెద్దయ్య. అయినా కూడా మీరు బాధపడతారని అమ్మాయి గారికి ఇష్టం లేకపోయినా అన్నీ మీకోసం భరించారు. అలాంటి అమ్మాయి గారు మిమ్మల్ని బాధ పెడతారంటే మీరు నమ్ముతారా పెద్దయ్య? నూనె పోసి ఒత్తివేసి మంట కాదు దీపం అనేలాగా నమ్మించి మంట పెట్టాను. ఈ రాజుగాడు ఒక్కసారిగా నీళ్లు చల్లార్పేశాడు. ఆర్పితే ఆర్పాడు. నిన్నైతే విరూపాక్షి నుంచి తప్పించుకున్నావు, అది చాలు. ఇంకా రూపను ఉపయోగించుకుని ఇప్పట్లో ఏమీ చేయలేం. సారీ అమ్మా. ఆహా నాన్నా, మీరు నాకు సారీ చెప్పడం ఏంటి నాన్నా? మీరు నాతో మాట్లాడకుండా ఎప్పుడూ ఉండొద్దు ప్లీజ్. నేను తట్టుకోలేను. సరే అమ్మా. అప్పలనాయుడు, చెల్లెమ్మా, అయ్యా, మీకు నాకు ఏ రుణానుబంధం ఉందో తెలియదు, కానీ రాజుని మాత్రం మా కోసమే కన్నారు. థ్యాంక్ యూ రాజు. అయ్యో పెద్దయ్య, ఆ గౌతమ్ని మాత్రం అంత ఈజీగా వదిలిపెట్టకూడదు పెద్దయ్య. ఇక వాడు మన జోలికి రాడలేరా? ఒకవేళ వచ్చినా నేను వదిలిపెట్టను పెద్దయ్య. అవునన్నయ్య, మీరు వాణ్ణి చాలా నమ్మారు. నమ్మక ద్రోహం చేసిన వాణ్ణి ఊరికి వదలకూడదు. బావగారు, ఈ మధ్యకాలంలో అనుకోని అవాంతరాలన్నీ చాలా వస్తున్నాయి. ఇంట్లో ఎవరికీ మనశ్శాంతి లేకుండా పోతోంది. శాంతి హోమం జరిపిద్దాం బావగారు. ఏదైనా దుష్టశక్తులు కళ్ళు మన మీద పడినా అన్నీ తొలగిపోతాయి. ఇదేంటి నన్ను చూసి దుష్టశక్తి అంటుంది? అలాగే జరిపిద్దాం. చంద్ర, అన్నయ్య, పంతులు గారితో మాట్లాడే ఏర్పాట్లు అవి చూడు. అలాగే అన్నయ్య. ఎవరికండి ఫోను? పంతులు గారికి ఫోన్ చేసి చెప్పమన్నారు కదా అన్నయ్య, అదే చేస్తున్నా. ఏమండి, రాజు చెప్తాడులేండి. ఇలాంటివన్నీ రాజుయే చూసుకుంటాడు కదా. రాజు, చిన్నమ్మ, మేము తానం చేసి వస్తాం. మేము వెళ్తాం అయ్యా. రాజు, శాంతి పూజకు సంబంధించి అన్ని ఏర్పాట్లు నువ్వే చూసుకోవాలి. అలాగే చిన్నమ్మ. ఇంకో విషయం రాజు, ఈ శాంతి పూజలోనే మనం ఇంకో ముఖ్యమైన పని కూడా చేయాలి. ఏం చిన్నమ్మ గారు అది? శాంతి కోసం ఏమైనా చేద్దాం. ఎప్పుడూ ఈ ఇంటి గురించే కాదు రాజు, రూప గురించి కూడా ఆలోచించు. తన మనశ్శాంతి కూడా అవసరమే. ఈ ఇంటి ఆచారం ప్రకారం పెళ్లైన మొదటి నెల పూర్తి కాకముందే
కొత్త దంపతులు సత్యనారాయణ వ్రతం పూజ చేసి 10 మందికి నూతన వస్త్రాలు దానం చేయాలి. అలా ఎలా చేస్తాం పిన్ని? నాన్నకు తెలిస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడే గౌతమ్ చేసిన పని వల్ల నమ్మిన వాళ్ళు మోసం చేస్తే క్షమించకూడదని గట్టిగా అన్నారు నాన్న. ఇలాంటి పరిస్థితుల్లో రాజు నేను ఆయన్ని మోసం చేస్తున్నామని తెలిస్తే తట్టుకోగలరా? అవును చిన్నమ్మగారు. చూడు రాజు, మనం సత్యనారాయణ స్వామి వ్రతం చేయటం లేదు, శాంతి పూజ చేయిస్తున్నాము. బావగారికి తెలిస్తే నీ చేతే పూజ చేయిస్తారు.